హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈరోజు నేను ఒక బ్లౌజ్ కట్ చేస్తున్నా, చూడండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ చీర అయితే ఒక కస్టమర్ దండి. ఈ చీర మనకు బ్లౌజ్ స్టిచ్చింగ్ కోసం అని ఇచ్చారు. సో దీనికి ఇప్పుడు నేను పీకో ఫాల్ చేసుకోవాలి, ప్లస్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ కి మెజర్ బ్లౌజ్ అయితే ఇది ఇచ్చారండి. ఈ మెజర్ బ్లౌజ్ యూజ్ చేసుకొని దీంట్లో ఉన్న శారీలో ఉన్న ఒరిజినల్ బ్లౌజ్ పీస్ తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ లైనింగ్ ఉంది కదా, సో ఈ బ్లౌజ్ కి ఇందులో ఎల్లో కలర్ బార్డర్ కలర్ వచ్చింది బ్లౌజ్. దీని లైనింగ్ కూడా వాష్ చేసి పెట్టుకున్నానండి. ఎవరికైనా సరే మీటర్ బ్లౌజ్ అయితే తీసుకోవాలి. ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి. ఇప్పుడైతే మనం ఈ బ్లౌజ్ ఏ విధంగా కటింగ్ చేయాలో దాని ప్రాసెస్ అయితే చూద్దాము. సో ఇప్పుడైతే మెజర్తో సహా నేను చెప్తానండి, ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇది కస్టమర్ శారీ కదా, ఇప్పుడు చెప్పాను కదండి. దీంట్లో బ్లౌజ్ పీస్ అయితే తీద్దాము. సో ఇప్పుడు ఇందులో ఉన్న బ్లౌజ్ పీస్ అయితే ఇక్కడ చివరికి మన కట్టు కొంగు సైడ్ వచ్చిందండి. కొంగు వచ్చేసి ఈ విధంగా వచ్చింది. అంటే ఒక్కొక్కసారి మనకి పళ్ళు ఈ విధంగా వచ్చినప్పుడు పళ్ళు సైడ్ బ్లౌజ్ పీస్ ఇస్తారు కదా, అది మనం చెక్ చేసుకొని తీసుకోవాలి. నాకు ఇక్కడ అయితే బ్లౌజ్ కి ఈ విధంగా డిజైన్స్ అయితే వచ్చాయి కాబట్టి మనకు బ్లౌజ్ వచ్చేసి కట్టు కొంగు సైడ్ వచ్చింది. శారీ అయితే బాగుందండి, చూడండి. శారీ అయితే చాలా బాగుంది. కొంగు ఎక్కడ వచ్చింది, అటు వచ్చింది కాబట్టి కట్టు కొంగు సైడ్ బ్లౌజ్ వచ్చింది, చూడండి. ఇప్పుడు ఈ కట్టు కొంగు సైడ్ వచ్చిన బ్లౌజ్ పీస్ ని మనము కట్ చేసుకుందాం. ఈ విధంగా కట్ చేసుకుందాం. మిడిల్ లా కట్ చేసుకుందామండి. ఇక్కడ చిన్నగా సన్న బార్డర్ వచ్చిందండి. ఒక 3.5 ఇంచెస్ ప్రకారము మనకి ఇక్కడ చిన్న బార్డర్ వచ్చింది. ఆ బార్డర్ మనము చేతికి వేసుకోవాలి. ఇప్పుడు నేను దీన్ని కట్ చేస్తున్నా. ఇది మనకు కట్టు కొంగు అన్నట్టు. మనం ఫస్ట్ స్టార్టింగ్ కట్టుకునే కట్టు కొంగు, ప్లస్ ఇక్కడ పెద్ద బార్డర్ వచ్చింది, పైన చిన్న బార్డర్ వచ్చింది. ఇక్కడ ఈ పెద్ద బార్డర్ దగ్గర మనం పీకో ఫాల్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే ఈ శారీని అయితే మనం పక్కా పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఇదే అన్నట్టు బ్లౌజ్ వచ్చేసి. ఇప్పుడు చాలా మంది శారీస్ కి బ్లౌజ్ ఏ విధంగా వస్తుందంటే, కొంచెం లావు ఉన్న వాళ్ళకి బ్లౌజ్ అనేది సరిపోవట్లేదు. బ్లౌజ్ అనేది నేను ఎందుకు చెప్తున్నా అంటే, కొంతమంది తెలియదు కాబట్టి చెప్తున్నాను. ఇది బాగా గమనించి గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు మనం బ్లౌజ్ అనేది శారీకి ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా, కట్ చేసుకున్నప్పుడు చాలా మంది ఈ విధంగా ఫోల్డ్ చేస్తారు. ఎట్లా ఈ విధంగా ఫోల్డ్ చేస్తారు. ఇది రాంగ్ అండి. ఎందుకంటే ఇందులో వచ్చిన ఫ్లవర్స్ మనకి ఏ విధంగా వచ్చినాయి, ఇట్లా నిలువు రాలేదు. ఫ్లవర్స్ వచ్చేసి మనకి ఈ విధంగా అడ్డం వచ్చేసినాయండి, చూడండి. ఇట్లా అడ్డం వచ్చినాయి అంటే పన్నా అనేది మనకి పొడవు వచ్చినా కూడా ఫ్లవర్స్ మాత్రం ఈ విధంగా వచ్చినాయి. ఇక్కడ చేతులు తీసేసుకొని మనం ఇక్కడ వెనుక భాగం ముందు భాగాలు ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకోవాలి. కటింగ్ చేసేటప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తానండి. ఇప్పుడైతే మనము లైనింగ్ అయితే కట్ చేసుకుందాము. సో నేను ఇక్కడైతే చూడండి, దీనికి మ్యాచింగ్ లైనింగ్ తీసుకొని వాష్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ లైనింగ్ ని 1 మీటర్ తీసుకున్నానండి, చూడండి. మీరైతే కటింగ్ చేసేటప్పుడు కంపల్సరీ స్కేలు, టేపు, మార్కరు ప్లస్ కత్తెర ఇవైతే దగ్గర పెట్టేసుకోండి. స్కేల్ అయితే కంపల్సరీ. ఇప్పుడు అయితే ఒక లైన్ గీసుకున్నామండి. లేయర్స్ అవుట్ సైడ్ ఉండాలి, ఫోల్డింగ్ మన వైపు ఉండాలి. కిందికి ఒక లైన్ అయితే గీసుకోవాలండి స్ట్రైట్ గా. ఈ విధంగా స్ట్రైట్ గా ఒక లైన్ గీసుకున్న తర్వాత ఇప్పుడు ఇది మెజర్ బ్లౌజ్ ఉంది కదా, దీన్ని బేస్ చేసుకొని మనము షోల్డర్ దగ్గర నుంచి బ్యాక్ పార్ట్ టక్స్ వరకు కొలుసుకోవాలి. ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి బ్యాక్ పార్ట్ టక్స్ ఎంత వచ్చింది, 14.5 వచ్చింది, చూడండి. 14.5 వచ్చింది. ఈ 14.5 కి మనం 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. అంటే 14.5 కి 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే 15.5. కాబట్టి ఇప్పుడు మనము 15.5 అనేది యాడ్ చేసుకుందాం. సో 2 దిక్కుల మనము యాడ్ చేసుకోవాలండి. 2 సైడ్ లో మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత చెస్ట్ లూజ్ తీసుకుందాం. ఇక్కడ చూడండి, చెస్ట్ లూజ్ అనేది ఈ విధంగా బ్యాక్ పార్ట్ నేను టక్స్ వేసుకున్నాను కదా, ఇది బ్యాక్ పార్ట్ నెక్ కనిపిస్తుంది కదా మీకు. ఈ విధంగా బ్యాక్ పార్ట్ టక్స్ ఈ విధంగా 2 దిక్కుల పట్టేసుకొని కుట్లతో సహా ఈ చివరికి చూడండి, కుట్లతో సహా పట్టేసుకొని ఈ విధంగా మళ్ళీ 2గా ఫోల్డ్ చేసుకోండి. వేసుకున్న తర్వాత మనకి ఇక్కడ క్లోజ్ ఉంది, ఇక్కడ ఓపెన్స్ ఉన్నాయి. సో ఇక్కడ క్లోజ్ దగ్గర నుంచి క్లోజ్ పెట్టేసి ఇక్కడ నుంచి మనము ఓపెన్స్ అవుట్ సైడ్ ఇవి కూడా ఓపెన్స్ దగ్గర ఇక్కడ దీనికంటే ఒక 1/2 ఇంచు మార్కింగ్ చేసుకోండి.
హాఫ్ ఇంచ్ ఎందుకు మార్కింగ్ చేసుకోవాలండి, ఇది ఆల్రెడీ 4-5 సార్లు వాష్ చేస్తున్నారు కాబట్టి సింక్ అయ్యి ఉంటుంది. మనం ఇప్పుడు ఇది కొత్త బ్లౌజ్ కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే సింక్ అయినా ప్రాబ్లం ఏమి ఉండదు. కాబట్టి ఈ విధంగా డాట్స్ అయితే పెట్టుకున్నాం కదా. బ్లౌజ్ యొక్క పొడవు తీసుకున్నాం, చెస్ట్ లూజ్ తీసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ మనం మార్కింగ్ చేసుకుందాం. షోల్డర్ వచ్చేసి 6 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. నేను ఇప్పుడు కట్ చేసేది బ్యాక్ పార్ట్, బ్యాక్ వచ్చేసి పాట్ నెక్ అండి కట్ చేసేది. సో ఇక్కడ షోల్డర్ వచ్చేసి 6 ఇంచులు, సంక పొడవు వచ్చేసి 6 ఇంచులు తీసుకుంటున్నా. ఇప్పుడు మనం చెస్ట్ కి తీసుకున్నాం కదా లూజ్, సో ఇక్కడ చేసుకున్న మార్క్ కి ఇక్కడ ఒక లైన్ కలిపేస్తే సరిపోతుంది. ఇది అనేసి మనకు ఒక బాక్స్ టైప్ అయితే వచ్చేసింది. ఇప్పుడు సంక రౌండ్ అయితే తీసుకోవాలి. సంక రౌండ్ వచ్చేసి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాం. ఇప్పుడు నెక్ వచ్చేసి 2 ఇంచులు తీసుకోవాలి. ఎవరికైనా సరే 2 ఇంచులే తీసుకొని 2.5 ఇంచులు తీసుకుంటే మాత్రం ఈ విధంగా షోల్డర్ అనేది ఇట్లా జారిపోయే ఛాన్స్ అయితే ఉంటది. కాబట్టి ఎవరికైనా 2 ఇంచులే తీసుకోండి. ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఈ యొక్క టక్స్ ఈ విధంగా పట్టేసుకొని మనము బ్లౌజ్ యొక్క బ్యాక్ కప్ అనేది ఎంత పొడవు ఉందో చూసుకోవాలి. కింద 1/2 ఇంచు కుట్లకి ప్లస్ పైన 1/2 ఇంచు కుట్లకి మార్కింగ్ చేసుకోండి. ఈ విధంగా ఇట్లా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కప్ అయితే తీసుకున్నాం కదా, ఈ విడత వచ్చేసి నెక్ యొక్క డీప్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టుకోండి. నెక్ 2 ఇంచులు, నెక్ డీప్ వచ్చేసి 3 ఇంచులు. ఇప్పుడు ఈ 2 ఇంచుకి ఈ 3 ఇంచుకి ఒక లైన్ అయితే డ్రా చేసుకుందాం. డబ్బా బాక్స్ టైప్ అయితే లైన్ తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో ఒక 3 ఇంచులు పైన మార్కింగ్ చేసుకోండి. 3 ఇంచులు మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు మనం కట్ చేసేది పాట్ నెక్ కాబట్టి పైన వచ్చేసి 3 ఇంచెస్ తీసుకోండి సరిపోతుంది. ఈ విధంగా లైన్ అయితే ఒకటి గీసేసుకున్న తర్వాత ఇక్కడ ఈ విధంగా షేప్ గా గీయండి. బోర్డ్ టైపు గీసిన తర్వాత ఒక 1/2 ఇంచు మందం ఒక 2 పాయింట్స్ 3 పాయింట్స్ వదిలిపెట్టండి. వదిలిపెట్టిన తర్వాత ఇక్కడ నుంచి షేప్ అనేది గీయండి రౌండ్ గా. ఈ విధంగా పాట్ నెక్ అనేది గీయండి. ఇలా గీయడం వల్ల మనకి ఏంటంటే షేప్ అనేది నీట్ గా వస్తుంది, మంచిగా బాగుంటుంది. సో ఇక్కడ చాలా మంది ఈడి వరకు వచ్చిన తర్వాత రౌండ్ తీసేసి ప్లస్ మళ్ళీ ఇందులోనే కటింగ్ అనేది చేస్తారు. అట్లా చేయడం వల్ల మనకి కుట్టేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుందండి. లోడింగ్ పైపింగ్ చేసుకునే వాళ్ళకి మాత్రం ఇబ్బంది అవుతుంది. ఈ విధంగా నేను చెప్పే ప్రకారం కట్ చేస్తే మాత్రం మీకు ఇక్కడ జాయింటింగ్ అనేది స్టిచ్చింగ్ చేసినప్పుడు అలాగే ఉంటుంది. సో ఎక్కువ తక్కువ అనేది రాకుండా ఉంటుంది. నేను స్టిచ్చింగ్ ప్రాసెస్ లో ఇది ఎందుకు నేను ఇక్కడ కట్ చేయట్లేను దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చెప్తానండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు. సో ఇక్కడ ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకుందాం. మార్కింగ్ చేసిన దాని నుంచే కట్ చేసుకోవాలండి. చూడండి ఇట్లా నీట్ గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ యొక్క షేప్ అనేది కట్ చేయాలి. ఇక్కడ నేను 2 పాయింట్స్ అయితే వదిలిపెట్టాను కదా. పాట్ నెక్ ఈ విధంగా. ఇప్పుడు మీకు ఇక్కడ రౌండ్ గా రాకపోతే దీన్ని ఒక సగ భాగానికి ఫోల్డ్ చేయండి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత మీకు అప్పుడు రౌండ్ షేప్ అనేది వస్తుంది. సో నేను రౌండ్ గానే గీసాను కాబట్టి నాకు రౌండ్ షేప్ వచ్చింది. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయింది. 1 సైడ్ అయితే ఈ విధంగా ఉంటది. చూడండి 1 సైడ్ ఈ విధంగా ఉంటది. దీన్ని ఓపెన్ చేస్తే మాత్రం ఈ విధంగా రౌండ్ అనేది వస్తుంది. చూడండి పాట్ నెక్ అయితే మనం మధ్యలో గ్యాప్ అయితే ఇచ్చాము. ఇక్కడ నుంచి మనకు ఇక్కడికి వచ్చేసి ఈ నుంచి పైపింగ్ తిరుగుతుంది కాబట్టి ఈ జాయింటింగ్ అనేది నేను కట్ చేయట్లేను. ఇప్పుడు మన బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా. షేప్ పట్టి ఎప్పుడైనా సరే ఈ బ్యాక్ పార్ట్ యొక్క ఈ విడుతుంది కదా, దీన్ని మనం చెస్ట్ లూజ్ అంటే మనకి ఇట్లా వస్తుందండి. ఇప్పుడు చూడండి ఇది నేను ఎందుకు ఓపెన్ చేశానంటే మీకు కొంతమందికి అర్థం కాదు, అందుకే చెప్తున్నాను. సో ఇది వచ్చేసి షోల్డర్, ఇది వచ్చేసి మనకు సంక రౌండ్, ఇది సంక రౌండ్ బ్యాక్ సైడ్. ఇక్కడ మనకు చెస్ట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఈ చెస్ట్ లూజ్ అనేది ఇక్కడ ఉంటది కాబట్టి ఈ విధంగా చెస్ట్ లూజ్ అనేది బ్యాక్ సైడ్ తీసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ చేయాలి. ఫోల్డింగ్ చేయడం వల్ల మనకి ఏంటంటే ఒక సైడ్ అనేది వచ్చిందంటే 4 సైడ్లు వచ్చినట్టే. అంటే ఒక సైడ్ భాగాన్ని 4 భాగాలుగా డబల్ చేసుకోవడం వల్ల మనకి చెస్ట్ లూజ్ అనేది వస్తుంది. సో ఇది అన్నట్టు చెస్ట్ లూజ్. ఇప్పుడు మనకి షేప్ పట్టి ఈ విధంగా 2 మడతల మీద షేప్ పట్టి లూజ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ
చూడండి ఇది వచ్చేసి షేప్ పట్టి లూజ్, ఇక్కడ మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. షేప్ పట్టి దాని గురించి, షేప్ పట్టి గురించి నేను ఒక స్పెషల్గా ఒక వీడియో తీస్తానండి, దాని గురించి చెప్తాను. షేప్ పట్టి ఏ విధంగా స్టిచ్చింగ్ చేసి కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే మనకు షేప్ అనేది కరెక్ట్గా కూర్చుంటుందో దాని గురించి నేను చెప్తానండి క్లియర్గా. ఇప్పుడైతే మన కటింగ్ అయిపోయింది. చేతిలో ప్రాసెస్ చూద్దాము. రెండుగా ఉన్న క్లాత్ని మళ్ళీ 4 మడతలుగా ఫోల్డింగ్ చేస్తున్నాను. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒక లైన్ అయితే గీస్తున్నాను చూడండి. ఫోల్డింగ్ అయితే ఈ విధంగా 4 మడతలుగా ఫోల్డింగ్ చేసుకొని కింద హెచ్చు తగ్గులు లేకుండా క్లాత్ని మనము స్కేల్ తోటి ఒక స్ట్రైట్ లైన్ గీసుకున్నామంటే మనకి హెచ్చు తగ్గులు రాకుండా ఉంటుంది. ఇప్పుడు చేతి యొక్క మనకి ఇక్కడ కస్టమర్ ఏం చేసారు, పొట్టి చేతులు ఇచ్చారు. అక్కడ బార్డర్ వచ్చింది కదా, పొడుగు చేతులు పెట్టమని చెప్పారు. ఎంత పెట్టాలంటే 9.5 పెట్టాలని చెప్పారు. 9.5కి మనం 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే 10.5 అన్నట్టు. సో ఇక్కడ మనము 10.5 దగ్గర మార్కింగ్ చేసుకుందాం. ఈ విధంగా 10.5 దగ్గర మార్కింగ్ చేసుకొని స్ట్రైట్ గా ఒక లైన్ అయితే గీసేసుకుందాం. గీసుకున్న తర్వాత చాలా మంది చేతి యొక్క డౌన్ ఎంత తీసుకుంటే మనకి ఇక్కడ ముడతలు అనేది రాకుండా ఉంటుందని అడుగుతున్నారు. ఎంత తీసుకోవాలంటే చేతి యొక్క పొడవు మనకి 9.5 అంటే మనము 10.5 పెట్టుకున్నాం కాబట్టి చేతి యొక్క డౌన్ వచ్చేసి 3.5 ఇంచుల వరకు మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ 3.5 ఇంచులకు డౌన్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ 1 ఇంచ్ దగ్గర స్ట్రైట్ గా గీసేసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్ గా 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ అనేది స్ట్రైట్ గీసుకున్న తర్వాత ఈ విధంగా ఇక్కడ డ్రా చేసేయండి. కిందికి ఎక్కడైతే మనం 3.5 దగ్గర మార్కింగ్ చేసుకున్నామో అక్కడ నుంచి చిన్నగా ఈ విధంగా డ్రా చేసుకోండి. రౌండ్ గా షేప్ రావాలి. కర్వ్ షేప్ అనేది మంచిగా ఇట్లా వచ్చేసి ఇట్లా దిగాలన్నట్టు. అట్లా కర్వ్ వచ్చిన తర్వాత మనము ఇప్పుడు ఈ విధంగా బ్లౌజ్ అనేది పరుచుకోవాలి. చూడండి, పైన కుట్టుకు 1/2 ఇంచు వదిలిపెట్టుకొని కింద 1/2 ఇంచు తర్వాత కిందికి బ్లౌజ్ పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత ఈ విధంగా లూజ్ అనేది సంఖ యొక్క లూజ్ కావాలి కదా, ఆ లూజ్ అనేది మార్కింగ్ చేసుకోండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత చేతి అనేది ఈ విధంగా గీసుకుంటే సరిపోతుంది. సో మనకి ఇక్కడ ఎక్స్ట్రా అంతా కుట్లకు అనేది వస్తుంది. చూడండి, ఈ 1 ఇంచ్ గీసుకున్నాక ఈ 1 ఇంచ్ నుంచి ఈ సంఖ యొక్క మార్కింగ్ ఇక్కడ పెట్టుకున్నాం కదా, ఈ 1 ఇంచుకు ఈ సంఖ యొక్క లూజ్కి మధ్యలో 1 ఇంచ్ మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ సన్నగా ఇక్కడ నుంచి తీసుకుంటా ఈ మధ్యలో లైన్ కలుపుకుంటా మళ్ళీ ఈ సంఖ యొక్క లూజ్ దగ్గర కలిపేసేయాలి. ఇప్పుడు మనకు ఫ్రంట్ యొక్క లోతు తీయడం వల్ల మనకి ఇక్కడ అనేది కుచ్చులుగా ముడతలుగా రాకుండా పర్ఫెక్ట్ గా వస్తుంది, నీట్గా ఉంటుందండి. ఎప్పుడైనా సరే ఫ్రంట్ పార్ట్కి చేతులకు కంపల్సరీ లోతులు అనేది తీయాలి. లోతులు తీస్తేనే మనకు బ్లౌజ్ అనేది నీట్గా కుదురుతుందండి. ఇప్పుడు మనము దీన్ని కట్ చేసుకుందాం. ఈ విధంగా షేప్ అనేది ఇచ్చుకోవాలి. మీరు గమనించండి, సపోజ్ ఒక చిన్న టిప్ చెప్తాను చూడండి. మనము 600-700 పెట్టి ఒక్కోసారి 1100 1000 రూపాయలు పెట్టి ఒక డ్రెస్ కొంటాం. డ్రెస్ కొన్నప్పుడు మనము ఆల్టరేషన్ కి స్టిచ్చింగ్ టైలర్స్ కన్నా ఎవరికైనా స్టిచ్చింగ్ కి ఆల్టరేషన్ కి ఇచ్చినప్పుడు డ్రెస్ కి వచ్చిన రెడీమేడ్ స్లీవ్స్ ఎంత డీప్ గా కట్ చేస్తారు చూడండి. ఇంత హైట్ ఉన్న స్లీవ్స్ చాలా వరకు డౌన్ తీస్తారు. డౌన్ తీయడం వల్ల ఏంటిది యూస్ అంటే ఇక్కడ 3.5 తీసుకున్నాం. కొంతమంది అయితే 1.5 2 ఇంచెస్ ఇక్కడ అనేది డౌన్ తీసుకుంటారు. డౌన్ తీసుకోవడం వల్ల మనకి ఇక్కడ ముడతలు అనేది రాకుండా పర్ఫెక్ట్ కూర్చుంటది అన్నట్టు. మీరు గమనించండి, రెడీమేడ్ డ్రెస్ లో కంపల్సరీ మనం ఆల్టరేషన్ చేయించుకుంటే దాని కర్వ్ వచ్చేసి బాగా డౌన్ ఉంటది. హైట్ వచ్చేసి ఇంత ఉంటది. ఇక్కడ చేతి వరకు వచ్చేసరికి గింతే ఉంటది. అంటే ఇంత డౌన్ వాళ్ళు 4.5 ఇంచెస్ వరకు డౌన్ తీస్తారు. కాబట్టి నేను చెప్పేది ఏంటిదంటే చాలా మంది ఈ విధంగా డౌన్ తీయరండి. 2 ఇంచెస్ తీయడం వల్ల ఏంటంటే ఇక్కడ వెనక సైడ్ ముడతలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ పీకి ఇట్లా గట్టిగా ఇక్కడ లైన్స్ వస్తాయి కదా, మనకి ముడత అనేది లైన్స్ వస్తాయి కదా, ఆ లైన్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి ఈ డౌన్ అనేది తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి చిన్న టక్స్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చేతులను ఓపెన్ చేసేసి చూడండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి.
చేతి డౌన్ అనేది తీయాలి. ఇప్పుడు నేను ఇక్కడ మార్కింగ్ చేశాను కదా, ఇక్కడ నేను కర్వ్ అనేది తీస్తాను చూడండి. లోతు చిన్న టక్స్ పెట్టుకోవడం వల్ల మనకి ఇది ఫ్రంట్కి వస్తుందని ఐడియా. చూడండి ఈ విధంగా చూడండి. ఇది నేను పట్టుకుంది సెంటర్ పాయింట్, ఇది వచ్చేసి బ్యాక్ సైడ్, ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ వస్తుంది. ఇట్లా చేతుల కటింగ్ అయిపోయిందండి. అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో అడగండి. ఓన్లీ చేతుల గురించి నేను స్పెషల్ ఒక వీడియో అయితే తీస్తానండి. సో ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ ఎప్పుడైనా సరే బ్యాక్ పార్ట్ ను బేస్ చేసుకొని ఉంటుంది కాబట్టి కటింగ్ అనేది పర్ఫెక్ట్ గా స్టార్టింగే కట్ చేసుకోవాలి. డబల్ ప్రాసెస్ పెట్టుకోవద్దు. ఇప్పుడు దీన్ని మనకు క్రాస్ కట్ బ్లౌజ్, ఇది క్రాస్ కట్ కాబట్టి మనం ఎప్పుడైనా సరే దీన్ని క్రాస్ గా వేసేసుకొని షేప్ పట్టి కోసం ఇక్కడ నేను ఫోల్డింగ్ చేస్తున్నా చూడండి. ఇక్కడ ఈ క్లాత్ కింది వైపు దీన్ని 3 వేల మందం, అంటే ఇక్కడ 3 వేలు కనిపిస్తున్నాయి కదా, ఇలా ఇట్లా దగ్గరకు అనేసి ఇక్కడ 3 వేల మందం ఫోల్డింగ్ చేసేసుకొని మనము ఇది ఎలా ఉందో ఎగ్జాక్ట్లీ అదే విధంగా డ్రా చేసుకోవాలి. చూడండి ఇక్కడికి వచ్చేసరికి నేను ఇక్కడ డ్రా చేసుకున్నాను. యాష్ తీసుకున్నాను చూడండి. ఇక్కడ ఇది గీసుకున్నాను, మొత్తం టోటల్ గీసుకుంటాడు. మనం గీసుకున్న దానికి ఒక 1000 మందం లోపలికి, ఇక్కడ కనిపిస్తుందా, 1000 మందం లోపలికి గీసేసుకుని స్కేల్ తోటి 6 ఇంచుల వరకు, మనకు ఫ్రంట్ పార్ట్ ఎంత వచ్చింది ఎవరికైనా సరే 6 ఇంచులు పెట్టేసుకోండి. 6 ఇంచుల వరకు ఒక లైన్ డ్రా చేసుకొని వీటితో వచ్చేసి 3 ఇంచులు. బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ నెక్ పొడవు వచ్చేసి 6 ఇంచులు, వీటితో వచ్చేసి 3 ఇంచెస్, 3 ఇంచులు పెట్టేసుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఈ విధంగా డ్రా చేసుకున్నాక ఫ్రంట్ యొక్క సంఖ దగ్గర లోత్ అనేది తీసుకోవాలి. 1 ఇంచ్ పెట్టుకొని లోత్ తీసుకోవాలి. షేప్ పట్టికి కర్వ్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. నెక్ వచ్చేసి మీరు ఇక్కడ రౌండ్ నెక్ పెట్టుకుంటారా స్క్వేర్ నెక్ పెట్టుకుంటారా అది మీ చాయిస్ అండి. ఇక్కడ కస్టమర్ మాత్రం రౌండ్ నెక్ అడిగారు కాబట్టి నేను ఇక్కడ రౌండ్ నెక్ పెడుతున్నానండి. ఇప్పుడు మనము ఈ బ్లౌజ్ అంతే కట్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ ఇది మార్కింగ్ అయిపోయింది కదా. లోతులు అయితే కంపల్సరీ ఇవ్వాలండి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ చేతులకి. ఇప్పుడు మనకి ఈ పీస్తో యూజ్ ఏం లేదు, పక్క పెట్టేసుకోవాలి. చూడండి యాజ్ ఈజ్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది. ఇక్కడ డౌన్ అనే సంకర్ యొక్క రౌండ్ 1 ఇంచ్ లోపలికి తీసుకున్నాము. నెక్ ఈ విధంగా గీసుకోవాలి. షేప్ పార్ట్ వచ్చేసరికి కింద ఈ విధంగా కర్వ్ ఇవ్వాలండి. ఈ విధంగా కర్వ్ ఇస్తేనే మనకు అనేది చెస్ట్ అనేది మంచిగా పైకి కూర్చున్నట్టు నీట్గా ఉంటుంది. సో షేప్ పార్ట్ పెడతాం కాబట్టి షేప్ పట్టి యొక్క కటింగ్ ప్రాసెస్ కూడా చెప్తాను. మనకు లైనింగ్ అయితే టోటల్గా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద లైనింగ్ ఏ విధంగా వేసుకొని కట్ చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు ఇది ఒరిజినల్, ఇది చూడండి. ఇక్కడ మనకి బార్డర్ వచ్చింది. ఫ్లవర్స్ వచ్చేసి ఈ విధంగా వచ్చాయండి. ఆకులు ఫ్లవర్స్ అయితే ఈ విధంగా వచ్చాయి. ఇప్పుడు మనము చేతులు పెట్టుకుందాము. నాకు ఫ్లవర్ యొక్క డైరెక్షన్ ఇటు నిలువు వచ్చేసి కిందికి ఇట్లా వచ్చిందండి. ఇటు సైడ్ వేసుకోవాలి నేను. చూడండి ఇట్లా బ్యాక్ స్లీవ్స్ అన్ని సెట్ చేసుకున్నాగానే కటింగ్ చేసుకోండి. ఎందుకంటే ఒకటి వేసేసినాం కదా కట్ చేసుకోవాలన్న ఆగంలో కట్ చేసుకోకండి. మనము పప్పులో కాలేస్తాం. ఎందుకంటే తర్వాత క్లాత్ కట్ అయినాక మనం చేసేది ఏం లేదు కాబట్టి చూసుకొని కట్ చేసుకోండి. షేప్ పట్టి ఇక్కడ పెడుతున్నాం. ఇక్కడ ఈ విధంగా లైనింగ్ అయితే పరుచుకున్నానండి. టోటల్గా పరుచుకున్న తర్వాతనే
మనం సెట్ చేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. చూడండి ఇప్పుడు నేను కట్ చేస్తాను. ఇప్పుడు మనము పెట్టుకున్నాం కదా, లైనింగ్స్ అన్ని సెట్ చేసుకున్నాకనే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చేతులు అయితే కటింగ్ అయిందండి, పక్కా పెట్టేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకుందాం. క్లాత్ అస్సలు సరిపోద్దండి, మనమే తిరగాలి కానీ క్లాత్ మాత్రం అస్సలు సరిపోద్దు. మన చెయ్యి ఎంత తిరిగితే అంత మంచిదండి, మనకే బెటర్. క్లాత్ జరిపితే మాత్రం క్లాత్ అంతా జరిగిపోతుంది. ఎక్స్పీరియన్స్ ఉంటే ఏం కాదు, కొత్త వాళ్ళు అయితే మాత్రం మనమే తిరగాలండి. షేప్ పార్ట్ కూడా కటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఈ విధంగా చూడండి. ఫ్రంట్ పార్ట్ది కటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. చేతులు, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, షేప్ పట్టి ప్లస్ మిగిలిన క్లాత్లన్నీ ఇందులో పెట్టేసుకున్నామండి. చూడండి, మిగిలిన క్లాత్లన్నీ ఇలా పెట్టేసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్నామంటే మన కొంతమంది ఇది అంతా చుట్టలేక చుట్టేస్తారు. అట్లా చుట్టడం వల్ల మొత్తం క్లాత్ అనేది ముడత అయిపోతుంది. మనం తర్వాత స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఇబ్బంది అవుతుందండి. ఎప్పుడైనా నీట్గా పెట్టేసుకొని ఈ విధంగా చుట్టేసుకుంటే మనకు క్లాత్ కూడా ఫోల్డింగ్ అవుతుందండి, ఐరన్ చేసినట్టు అయిపోతుంది. అంతేనండి. ఇప్పుడు దీనికి ఈ విధంగా చుట్టేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. కటింగ్ ఒకవేళ మీకు నచ్చినట్లయితే మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నచ్చితే మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.